దాంతో పాకిస్తాన్ మనలాగా అడ్వాన్స్డ్ వార్ ఎక్విప్మెంట్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ, నేవీ కానీ, ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన వెపన్స్ కానీ మనంత అడ్వాన్స్డ్గా పాకిస్తాన్ పెట్టుకోలేదు. మనం పెట్టుకోవడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, మన టార్గెట్ చైనాతో యుద్ధం వస్తే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. కాబట్టి చైనాను దృష్టిలో పెట్టుకొని మన బడ్జెట్ కూడా పెంచుకున్నాం. మన బడ్జెట్లో వాళ్ళది 10% కూడా లేదు. మనది 8 లక్షల కోట్లు అరౌండ్ ఉంటే వాళ్ళది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు కూడా లేవు వాళ్ళది. సో ఈ స్థాయిలో మనకి వాళ్ళకి తేడా ఉంది. అందుకని కన్వెన్షనల్ వార్ఫేర్లో వాళ్ళు ఇండియాని ఓడించలేరు. అందుకని ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ అనేవి చీపు రిలేటివ్గా, మిసైల్స్తో పోలిస్తే ఇవి డ్రోన్స్ అనేవి చీపు. ఈ డ్రోన్స్ని వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు మన మీద వాడిన డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుర్కీ అంటారు. ఒకప్పుడు దాన్ని టర్కీ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తుర్కీ అని పిలుస్తున్నారు. ఈ తుర్కీ పాకిస్తాన్కి ఇచ్చింది ఈ డ్రోన్స్. పాకిస్తాన్కి టుర్కీకి మధ్య 1950 నుంచి కూడా ఈ ఆర్మ్డ్ ఒప్పందాలు ఉన్నాయన్నమాట. 1950 నుంచి తుర్కీ సప్లై చేస్తుంది. తుర్కీ మొత్తం ఆర్మ్డ్ షిప్మెంట్ అంటాం, షిప్మెంట్లో 10% పాకిస్తాన్కే సప్లై చేస్తుంది. టుర్కీయే డ్రోన్స్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డ్రోన్స్ తుర్కీ ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళు పాకిస్తాన్ తుర్కీ కంబైన్డ్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు. సో ఈ డ్రోన్స్లో ప్రధానంగా మనకి ఒక 3 రకాల డ్రోన్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే బేరఖ్తర్ TB2 టైప్ డ్రోను, రెండోది అకిన్సీ డ్రోను, మూడోది అసిగార్డ్ సొంగార్ డ్రోన్. ఈ 3 రకాల డ్రోన్స్ని పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. ఇప్పుడు మన మీద వేసిన డ్రోన్స్ ఎక్కువగా లాస్ట్ది అసిగార్డ్ సొంగార్ డ్రోన్. అసలు ఈ డ్రోన్స్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇవి దేనికి పాకిస్తాన్ యూజ్ చేస్తుంది అంటే 2 పర్పస్లు ఉన్నాయి పాకిస్తాన్కి. ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేయడానికి, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడెక్కడ మోహరించున్నాం ప్లేసెస్ కనుక్కోవడానికి, తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోవడానికి, వీటిని క్యాపబిలిటీస్ని స్టడీ చేయడానికి ఈ డ్రోన్స్ని వాడతారు. ఇవి లాయిటరింగ్ మ్యూనిటేషన్స్ అంటారు. అంటే లాయిటరింగ్ అంటే అవి ఒకే చోట ఎక్కువసేపు ఉండగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేరఖ్తర్ డ్రోన్ ఉంది. ఈ బేరఖ్తర్ డ్రోన్ అనేది 27 గంటలు సర్వైవ్ కాగలదు, ఉండగలదు. 25,000 ఫీట్, 25,000 అడుగుల ఎత్తుకి అది వెళ్ళగలదు. సో అందువల్ల దానికి ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఉండగలదు. దాంట్లో కెమెరాలు ఉంటాయి, అడ్వాన్స్డ్ కెమెరాలు. అవి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్టడీ చేస్తాయి, సర్వేలెన్స్ చేస్తాయి. వీటిని రెక్కీ డ్రోన్స్ కూడా అని పిలుస్తారు. ఈ రెక్కీ చేస్తాయి అన్నమాట. అంటే మన క్యాపబిలిటీస్ని కరెక్ట్గా అంచనా వేసుకోవడం కోసం ఇవి వచ్చాయి. దీన్ని మిలిటరీ నిపుణులు ఎలా పోలుస్తారంటే, బాక్సింగ్ మ్యాచ్ దీంట్లోకి ఎంటర్ అయిన 2 బాక్సర్లు ఒకరిని ఒకడు స్టడీ చేయడానికి మొదట చిన్నగా కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవడి బలం ఎంత, ఎవడి బలహీనతలు ఏంటి, ఎదుటోడి బలాలు బలహీనతలు స్టడీ చేయడానికి వార్మప్ లాగా చేస్తుంటారు. అలాగా డ్రోన్స్ని ప్రధానంగా వాళ్ళు ఫస్ట్ ఉపయోగించారు. సో రెండవ రకం డ్రోను అకిన్సీ డ్రోను. అకిన్సీ డ్రోన్ కూడా 24 గంటల పాటు అది ఉండగలదు. 40,000 ఫీట్ పైకి వెళ్ళగలదు. మూడోది అసిగార్డ్ సొంగరం. ఇది కూడా చాలా కరెక్ట్గా అక్యురేట్గా ఫిగర్ ఇవ్వలేదు, కానీ ఇది కూడా చాలా హైట్కి వెళ్ళగలదని చెప్తున్నారు. ఇది కూడా 20 గంటల పైన ఎండ్యూరెన్స్ అయితే దీనికి ఉంటుంది. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్లో వీళ్ళు ఏం చేశారంటే, వాటికి కెమెరాల్ని దాదాపు 10 కేజీల బరువైన వెపన్స్ని కూడా, కెమెరాలు బరువైన వెపన్స్ని కూడా దానికి ఫిక్స్ చేశారు. అంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. రిమోట్ మోడల్ ఒకటి, రెండోది ఆటోమేటెడ్ అంటే ఏఐ పవర్డ్ ఉంటుంది. వాటికి కానీ GPS ఇవన్నీ ఫిక్స్ చేసేసి ఎక్కడ పోయి ఏ టైంలో కొట్టాలని ఫిక్స్ చేస్తే అదే వెళ్ళి ఆ పైన మనం ఏ ప్లేస్లో కొట్టాలో ఆ ప్లేస్లో లాయిటరింగ్ అంటారు. అంటే అక్కడే వెయిట్ చేస్తూ స్టడీ చేసి అది నిర్ణయం తీసుకొని అదే చేస్తుంది. లేదు మనం రిమోట్లో నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాగా పాకిస్తాన్ లో కాస్ట్ డ్రోన్ వార్ఫేర్ని ఇండియా మీద మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకటేమో స్టడీ చేసే పర్పస్, రెండోదేమో
మన ఇన్స్టాలేషన్స్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, మన ఆయుధాల ఒక దగ్గర మనం మోహరించుంటాం కదా, వాటి మీద వేసి వాటిని ధ్వంసం చేయడం, ఈ 2 పర్పస్లతో ఈ డ్రోన్స్ని ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఈ 36 ప్లేసుల్లో కూడా ఈ 400 డ్రోన్స్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రకరకాల పద్ధతులు మనం డ్రోన్స్ను ఉపయోగించాం. ముఖ్యంగా మిసైల్స్ వచ్చినప్పుడేమో మనం S-400 ఇది హైయెస్ట్ ఎయిర్ డిఫెన్స్. ఎయిర్ డిఫెన్స్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన ఇవి వాడడం, రెండోది కమాండ్ కంట్రోల్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది స్ట్రాటజిక్ ప్లేస్లో ఉండడం, మూడోది మన రాడార్ వ్యవస్థ బలంగా ఉండడం. సో మనం శాటిలైట్ ఆధారిత రాడార్ వ్యవస్థని పెట్టుకున్నాం. అట్లాగే ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి మనకి. దాంతోపాటు మనం S-400 అనేది అడ్వాన్స్డ్. అవి కాకుండా మనం బరాక్ 8 అని, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకున్నాం. అట్లాగే ZU-23 పాతవి ఉన్నాయి, ఇగ్లా ఉంది, L-70 బోపర్స్ గన్స్ ఉన్నాయి. అంటే కొన్నేమో ఈ 2 రకాలు ఉంటుంది ఎయిర్ డిఫెన్స్లో. ఒకటేమో ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్, రెండోదేమో మన ఆర్మీ దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్. అంటే గ్రౌండ్ టు ఎయిర్ అనమాట, అంటే సర్ఫేస్ టు ఎయిర్ అంటారు. సో ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, ఈ 2 రకాలని మనం వాడాము.